హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో జెఫ్రీ ఎస్టిన్ పైల్స్ అని చెప్పి బాగా ట్రెండ్ అవుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. పెద్ద పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. మన రాజా సాబు హాట్‌స్టార్కి వచ్చిన తర్వాత జరిగినటువంటి విధ్వంసం గురించి మాట్లాడుకుందాం. మన అల్లు అర్జున్ 22 సినిమాలో ఒక కొత్త హీరోయిన్ చేరింది. తనెవరు అనేటటువంటిది మీరు తెలిస్తే మట్టికి ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. ఆర్సీబీ దగ్గర ఇప్పటికీ 3 కప్పులు ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో జాగ్రత్తగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫైనల్ టచ్ వచ్చేసి టాక్సిక్ అనమాట. అసలు ఈ 19th సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పి చాలామంది యష్ అభిమానులు, కనడియన్స్ కన్నా మన తెలుగులో ఉన్నటువంటి యష్ అభిమానులే బాగా ఇదవుతున్నారు, బాగా కంగారు పడుతున్నారు. దురంధర్ 18th ఉంది కదా, 19th టాక్సిక్ ఉంది కదా, ఖచ్చితంగా అది రిలీజ్ కాదులే, పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పి అందరం ఫిక్స్ అయి కూర్చున్నాం. కానీ అందరికీ కూడా ఒక బ్రేకింగ్ న్యూస్. వీటన్నిటి గురించి మీకు తెలియాలి అని అంటే వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట జెఫ్రీ ఎస్టిన్ పైల్స్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే రీసెంట్గా ఒక అమ్మాయి అమెరికాలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగిందనమాట. జెఫ్రీ అనేటటువంటి ఒకడు ఉండేటోడు, వాడు చాలా అంటే చాలా రిచ్. 2019లో చనిపోయిండు. కానీ ఇప్పుడు వాడి గురించి బాగా ట్రెండ్ అవుతుంది, బాగా వైరల్ అవుతుంది, న్యూస్ను బాగా ఇచ్చేస్తున్నారు. రీజన్ ఏంటంటే వీడికి ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో చూసుకున్నట్లయితే వీడు ప్రైవేట్ పార్టీస్ అయితే నిర్వహించేవాడు. అందులో పెద్ద బిగ్ షాట్స్ని, పెద్ద బిలియనియర్ని అందరినీ కూడా ఆ ఐలాండ్కి పిలిచి చిన్న పిల్లగాళ్ళతో వాళ్ళతో వ్యభిచారం అంటే వాళ్ళతో రేప్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా చంపి వండుకొని తినేవాడు. ఈ విధంగా చాలామంది అమ్మాయిల్ని ఇవి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి చిన్న పిల్లగాళ్ళని సైతం అక్కడికి తీసుకెళ్ళి వండుకొని తినేలా వాడైతే ప్రేరేపించేవాడు. ఈ విధంగా దీనికి డబ్బులు వసూలు చేసేవాడు. అందుకే వాడు చాలా అంటే చాలా రిచ్ అండ్ వాడి మీద చాలా కేసులు అయితే నమోదయ్యాయి. 2019లో చివరిగా వాడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడైతే హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి బయటగట్టి వార్తలు అనమాట. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు వైరల్ అయిందంటే ఆ ఐలాండ్కు చూసుకున్నట్లయితే ఒక జీమెయిల్ లింక్ ఉందనమాట. మీరు ఈమెయిల్స్ అని చెప్పి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకైతే డీటెయిల్స్ వస్తుంది. దాంట్లో చూసుకున్నట్లయితే మన ట్రంప్ పేరు వినపడుతుంది. అవును, ట్రంప్ కూడా ఆ ఐలాండ్కి వెళ్ళిండు అనేటటువంటి గట్టి వార్తలు. ఎలాన్ మస్క్ అండ్ ఫైనల్లీ ఈ పేరు కానీ మీకు చెప్తే మీరైతే షాక్ అవుతారనమాట. బిల్ గేట్స్ మనకి ఎంత రోల్ మోడల్, తను కూడా అక్కడికి వెళ్ళిండు అనేటటువంటి గట్టి వార్తలు. ఎలాన్ మస్క్ వెళ్ళిందంటే నేనైతే షాక్ అయ్యానమాట. అండ్ స్టీవెన్ చెప్పే ఒక సైంటిస్ట్ ఉంటాడు అనమాట, తనకి కాళ్ళు చేతులు పనిచేయవు, తను కూడా ఆ ఐలాండ్కి వెళ్ళిండు. అక్కడ చిన్నపిల్లల్ని ఇచ్చేసిండు, వాళ్ళందరి మాంసం వండుకొని తిన్నాడు అనేటటువంటి న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. మరి ఇది నిజమా అబద్ధమా తెలియదు అనమాట. అండ్ ప్రముఖ వ్యక్తి, ఈ పేరు నేను చెప్పకూడదు, చెప్తే మటుకే ఖచ్చితంగా కాంట్రవర్సీ అయితే చాలా లెవెల్ వెళ్ళిపోద్ది. ఒక ప్రముఖ వద్దులే, ఇక ఆ పేరు నేను చెప్పను అనమాట. ఒకసారి ఆ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది మీరే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది కానీ ప్రూవ్ అయింది అనుకో, నిజంగా ఫ్రెండ్స్ చాలా విధ్వంసాలు జరుగుతాయి. వీళ్ళకి డబ్బులు ఎక్కువైన కానుండి కింద బలుపు పెరిగిపోయి అసలు చిన్న పిల్లగాల మాంసం వండుకొని తింటమైంది అనేటటువంటిది నాకు అర్థం కాలేదు. ఇది చూసిన తర్వాత నేనైతే షాక్ అయ్యా. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. ఎప్పుడో 2019 క్రితం జరిగితుంటే ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎప్పుడు వైరల్ అయినా కానీ అలా అన్యాయం అయిపోయినటువంటి చిన్న పిల్లగాలకి, అమ్మాయిలకి న్యాయం జరిగితే నాకు అదే పదేలని చెప్పి గట్టి ఇదనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. అందుకే ఇన్స్టాగ్రామ్ నుండి దీని గురించి గట్టిగా వినపడుతుంది అనమాట. అండ్ పెద్ద లుక్, దీని గురించి నువ్వు సరిగ్గా మాట్లాడలేదు ఏంది బ్రో, జస్ట్ నార్మల్గా మాట్లాడేసామని చెప్పి చాలామంది అంటున్నారు. ఏం మాట్లాడాలి ఏందని మాట్లాడాలి. నాకైతే పెద్ద లుక్ చూస్తున్నప్పుడు కేజీఎఫ్ వైబ్స్ అయితే గుర్తొచ్చాయి అనమాట. కేజీఎఫ్లో మన రాకీ బై ఆ గోల్డ్ మైనింగ్కి వెళ్ళి సుత్తి పట్టుకొని ఆ జనాల మధ్య నించున్నప్పుడు ఏ విధమైనటువంటి వైబ్ అయితే ఉందో దీంట్లో కూడా అదే రకమైనటువంటి వైబ్ అయితే కానొచ్చింది. ఆ ముక్కుకు పోగైనా, అది నించునేటటువంటి విధానమైనా, మెడలో యొక్క ఇదైనా అన్నీ కూడా వేరే లెవెల్ అనిపించాయి. సో అక్కడ చూసుకున్నట్లయితే కూలోలాగా కనపడుతుంది అనమాట. అంటే ఒక మైనింగ్ ప్రాంతమై ఉండొచ్చు, అక్కడికి మన రామ్ చరణ్ అన్న కూలోలాగా వెళ్ళి అక్కడ తర్వాత ఎలా ఏలిండు అనేటటువంటి వేరే కాన్సెప్ట్ ద్వారా మన ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం బుచ్చుబాబు చేస్తున్నాం అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఇక దాని గురించే డిస్కషన్ చేస్తా. ఒక్క టీజర్ రిలీజ్ చేశారు, జస్ట్ గ్లిమ్స్ లాంటిది, ఒకేలాగా బతికేనికి, ఒకేలాగా ఉండేనికి అని చెప్పి దానికే చాలా ఇదైంది అనమాట. ఇంకా అలాంటిది డైరెక్ట్గా ఒక వీడియో ఈ యొక్క లుక్లో వదిలితే మట్టికి సోషల్ మీడియా బర్న్ అయితే, సోషల్ మీడియా తగలబడిద్ది అనేటటువంటిది 100% వస్తాము, దాంట్లో డౌట్ లేదు. అండ్ మన అల్లు అర్జున్ 22 సినిమా మన అట్లీతో తీస్తున్నటువంటి సినిమా, ఈ సినిమా షూటింగ్ అయితే స్పీడ్గానే జరుగుతుంది. మ్యాక్సిమం ఈ 2026లోనే మన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో చూసుకున్నట్లయితే రష్మిక మందన సెకండ్ హీరోయిన్గా జాయిన్ అయిందంట. ఆల్రెడీ నేను మీకు చెప్పా, ఫస్ట్ హీరోయిన్గా దీపికా పదుకునేని తీసుకున్నారనే కానీ తన పట్ల సాటిస్ఫైయింగ్గా, తన వర్క్ పట్ల, తను పెట్టేటటువంటి కండిషన్స్ పట్ల అట్లయితే సాటిస్ఫైయింగ్ లేడు. అందుకే ఇంకో హీరోయిన్ కోసం చాలా అంటే చాలా ఎదురు చూశారు. ఇప్పుడు
ఫైనల్లీ మన రష్మిక మందన అయితే సెకండ్ హీరోయిన్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో మన దీపిక చూసుకున్నట్లయితే 20 నుండి 25 నిమిషాలు ఉంటుంది. మిగిలిన టైం మొత్తం కూడా రష్మికని నింపేటటువంటి ప్రయత్నం అట్లే చేస్తున్నట్ట. సో మన రష్మిక అల్లు అర్జున్ అగైన్ అని చెప్పి చాలా అంటే చాలా వైరల్గా మారే. ఇది కానీ జరిగితే నిజంగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రష్మిక అనేటటువంటిది లక్కీ చామ్ అల్లు అర్జున్కి, వాళ్ళిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే. నేను దానికోసం మరీ వెయిట్ చేస్తున్నా. అండ్ అల్లు అర్జున్ 23 లోకేష్ కనకరాజ్ సినిమా కోసం కూడా ఇంకో హీరోయిన్ అయితే చర్చలు అయితే జరుగుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరు అనేటటువంటి తెలిసిన తర్వాత డెఫినెట్లీ మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అండ్ వారణాసి సినిమా నుండి లీక్స్ అనమాట. ఆల్రెడీ మన రాజమౌళి గారి ఇంటర్వ్యూ గురించి నేను మీకు చెప్పాను. ఇప్పుడిప్పుడే కొన్ని హైలైట్ పాయింట్స్ అయితే బయటకు వస్తున్నాయి. మీరు వారణాసి అనౌన్స్మెంట్ వీడియోలో ఆఫ్రికాలో ఒకళ్ళు పారాషూట్ తీసుకొని దిగుతుంటే అక్కడ చాలా యానిమల్స్ని మీరు చూడొచ్చు. అదంతా CGA, అదంతా గ్రాఫిక్స్ అని చెప్పి మనం అయితే అనుకున్నాం. అవేమీ గ్రాఫిక్స్ కాదంట, అవేమీ CGA కాదంట, అవన్నీ కూడా రియల్ యానిమల్స్ అంట. అవును, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఫుటేజ్ అంతా కూడా కలిపి రియల్ యానిమల్స్ని రియల్గా మనకి చూపించేటటువంటి ప్రయత్నం జక్కన్ అయితే చేసిండు. దానికి సంబంధించినటువంటి లింక్స్ అయితే బాగా వైరల్గా మారే. నేనైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల, కాపీరైట్స్ వల్ల పెట్టలేను. మ్యాక్సిమం మీరైతే ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయండి, లింక్ పంపుతా. లేదంటే ట్విట్టర్లోకి వెళ్ళి వారణాసి లీక్స్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఆఫ్రికా లీక్స్ అని. ఖచ్చితంగా మీకైతే కనపడుతుంది అనమాట. ఆ విజువల్ చూసిన తర్వాత వేరే లెవెల్ అనిపించింది. ప్రతిదీ గ్రాఫిక్స్ వాడేటటువంటి మన జక్కన్న ఆఫ్రికా వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి సింహాలని, అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని క్యాప్చర్ చేయడం, అలా చూపించేటటువంటి ప్రయత్నం చేయడం, ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అండ్ టాక్సిక్ సినిమా, ఈ సినిమా చూసుకున్నట్లయితే 19th రిలీజ్ అవ్వాల్సి ఉంది. డాడీ సోమ్ అని చెప్పి ఒక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేశారు, టీజర్ లాంటిది. ఇక చూసిన తర్వాత అసలు వత్తదా రాదా. దురంధర్ సినిమా చూసుకున్నట్లయితే పార్ట్ 1 రిలీజ్ అయింది, చాలా సైలెంట్గా రిలీజ్ అయింది, 1000 కోట్ల పైమాటే కొట్టింది. సో అప్పుడు దీనికి 1 డేనా గ్యాప్ ఉంది. ఇప్పుడు దురంధర్కి బాలీవుడ్లో మంచి హైప్ ఉంది, మంచి క్రేజ్ ఉంది. పార్ట్ 2 రిలీజ్ అవుతుందంటే దానికోసం ఎగబడేటటువంటి వాళ్ళు పిచ్చిగా ఉంటారు. మరి ఈ టైంలో దాన్ని టచ్ చేయడం కుదిరిద్దా అనేటటువంటి అన్నిటికి కూడా తెరపడింది అనమాట. సో టాక్సిక్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 19th రిలీజ్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ బ్యానర్ తీసుకుందని చెప్పి ఈ రోజు వాళ్ళు అఫీషియల్గా ఈ విధమైనటువంటి పోస్టర్ వదిలారు. సో 100% ఇంకా ఎన్నో రోజుల్లో సినిమా, వీళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకోరు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇక అందరూ కూడా సలబడండి, ఎవరు కూడా పోస్ట్ పోన్ చేసుకోవట్లేదు. వాళ్ళు కానీ దిగితే వేరే లెవెల్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఒక తుఫాను, ఒక అలజడే, సునామీ, ఆ హుదు అన్నీ ఒకేసారి ఎలా ఉంటుందో ఆ దురంధర్ ఒకటి టాక్స్గా ఒకటి వస్తే అదే రేంజ్లో ఉంటుంది. దయచేసి పోస్ట్ పోన్ చేయమాకంటే, భయపడి వెనక్కి వెళ్తే మన యష్ బాస్ రేంజ్ మనం తగ్గించిన వాళ్ళు అవుతాం అని చెప్పి మళ్ళీ మీరైతే గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సిబి గురించి, దీని గురించి మాట్లాడలేదు ఎందుకు బ్రో, మన ఫేవరెట్ టీం గెలిచిన నువ్వు మాట్లాడిపోతే ఎలా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలవాటు అయిపోయింది భయ్యా మనకి. ఒకప్పుడు ఒక్క కప్పురు అనుకునేది, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆర్సీబీ ఫ్రాంచైజ్ దగ్గర 3 కప్పులు ఉన్నాయి. మీ దగ్గర 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, కానీ ఉమెన్స్ 2 ఎవరి దగ్గరలో కదా మన దగ్గరే ఉన్నాయి అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఆ బ్లడ్ లో ఉండేటటువంటి మ్యాజిక్ వేరు. ఇప్పటిదాకా వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ అందరికీ కూడా వీళ్ళైతే ఒక కప్పు తీసుకొచ్చి పెట్టారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర అయితే 3 టైటిల్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన ఫెబ్లోనే మాక్సిమం IPL అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మాక్సిమం ఈసారి కూడా కప్పు అంతే అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆర్సీబీ ఉన్నంత బలంగా వేరే టీం లేదు. ఖచ్చితంగా ఈసారి కూడా కప్పు దెంకపోతాం అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్లీ రాజా సాబ్ గిలిగులుగో రాజా సాబ్ కోసం జియో హాట్‌స్టార్ వాడి బయోనే మార్చేసిండు. ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇండియా సూపర్ స్టార్ అంటారని చెప్పి ఒక బయోని అయితే పెట్టిండు. జియో హాట్‌స్టార్ ఎంత పెద్ద బయో అలాని మీ అందరికీ తెలుసు. అది ఇంటర్నేషనల్, అది IPLని, వరల్డ్ కప్స్ని స్ట్రీమ్ చేస్తుంది. అలాంటిది మన ప్రభాస్ ఒక్క సినిమా వస్తుందని చెప్పి వాడు ట్రైలర్ కోసం డ్యూటీ చేస్తాడు, టీజర్స్ కోసం డ్యూటీ చేస్తాడు. ఇదంతా కాదురా బాయ్ అని చెప్పి డైరెక్ట్గా జియో హాట్‌స్టార్ బయోనే మార్చిండు. వాడు IPL స్ట్రీమ్ అవుతున్నప్పుడు కూడా మారవడం నేను చూడలే, కానీ ఇప్పుడైతే మార్చడం జరిగింది. అది రాజాసాబ్ రేంజ్. రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, అయినా కానీ దాన్ని జియో వాడు ఎలా లేపుకోవాలో అలా లేపుతుండో, ఎలా రప్పించుకోవాలో అలా రప్పిస్తుండో, అదే విధంగా ఆడియన్స్ అయితే ఒకేసారి అటాక్ చేశారు. లైక్ చెత్త సీన్లన్నీ డిలీట్ చేసి మంచి సీన్ నుంచే ప్రాపర్గా ఒక ఎగ్జిక్యూట్ చేయడానికి అయితే జియో హాట్‌స్టార్ ప్రయత్నించిండు. దానికి తగ్గట్టే ట్రైలర్ కటింగ్ అయితే దింపిండు. జస్ట్ జియో హాట్‌స్టార్ అయితే క్రాష్ అయిపోయింది. బుక్ మై షోని క్రాష్ చేశారు, నెట్ఫ్లిక్స్ని క్రాష్ చేశారు, అమెజాన్ క్రాష్ చేశారు, అవన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే జియో హాట్‌స్టార్ని కూడా క్రాష్ చేసి పడేశారు. మన రెబల్స్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి మామూలు విషయాలు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. అండ్ ఫైనల్లీ మన జపాన్లో ఒక మ్యాగజైన్ ఉంటుంది అనమాట, అది తోపు అన్నన్ మ్యాగజైన్. మ్యాక్సిమం జపానే కాదు, అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్. దాంట్లో కవర్ ఫోటోగా ఈ విధంగా మన ప్రభాస్ అన్న ఫోటో అయితే వేయడం జరిగింది. మన ఈ మధ్యన బాహుబలి రిలీజ్ కోసం జపాన్ వెళ్ళినప్పుడు ఇదైతే జరిగిందనమాట. ఈ విధంగా ఇక అంచెలంచెలు ఎదుగుతున్నాడు. చాలా మంది ప్రభాస్ అన్న హార్డ్ వర్క్ చేయడం అది ఇది అని అంటున్నారు. అంటే ఆయన డూ పెట్టి మేనేజ్ చేశారు, అది ఇది అన్నారు. ఆయన హార్డ్ వర్క్ చెయ్యకపోతేనే, ఆయన సరిగ్గా సినిమాలో నటించకపోతేనే ఈ రేంజ్లో ఉందంటే, ఆయన కానీ గట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే ఇక ఎవడు ఉండడు అనేటటువంటిది ఫైనల్ చెప్పేది. ఇది ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. జెఫ్రీ ఎస్టైన్ ఫైల్స్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి.
ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్ బాయ్, నమస్కార్.